నమస్తే. ఈరోజు మనం ఒక మంచి ప్రోగ్రాం దూరదర్శన్ తీయాలనుకున్నాము. తర్వాత ఈ విషయంలో మనం ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ శ్రీమతి ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి కొన్ని ఆర్టికల్లు B5 న్యూస్ నుంచి సేకరించడం కూడా జరిగింది. అందులో ఇందిరాగాంధీ గారు వాడినటువంటి వస్తువులు, తర్వాత ఆమె చేసినటువంటి ఆమె ఇల్లు ఎలాగుంది, తర్వాత ఆ ఫర్నిచర్ కూర్చున్నది ఎలాగుంది, దానిపైన మనం స్పెషల్ ప్రోగ్రామ్ ఈరోజు చేయడం జరిగింది. అదే కాకుండా ఆమె వాడిన వస్తువులు, ఆమె గన్, బుల్లెట్లు, తర్వాత ఇంకా ఇతర కార్యక్రమాలు ఇక్కడ ఆమె సమాధైన విషయం, ఆమె అందరితో కూడి ఎన్నో విషయాలు చర్చించిన విషయాలు, ఆమె కట్టిన సారీ, వాడిన బ్యాగు, తర్వాత తల్వారు, ఆమె ఫోటోస్, తర్వాత ఆమె ఏ కూరగాయలు తిన్నది అనే విషయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆమెకి అనేక విధాలుగా ఏ విధంగా ఈ వస్తువులు వాడిందో అక్కడ అన్నీ అలా ఇంటి దగ్గర అన్నీ భద్రపరచడం జరిగింది. ఈ భద్రపరిచిన దాన్ని ప్రతి వారు కొంతమంది వస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది రాజ్ఘాట్ యొక్క సంబంధించినటువంటి ఈ గ్రౌండ్, అంటే బాపూజీ గారి ఘాటు, అంటే బాపూజీ గారికి ఒక మంచి వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదికతో పాటు ఆయన ఘాట్ సెక్షన్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ ఘాట్ సెక్షన్లో ఎంతోమంది వాళ్ళు వస్తుంటారు. అంటే ఇది మనం చూస్తున్నది ఘాట్ సమాధి, అంటే బాపు గారి ఘాటు. ఇక్కడ ఈ సమాధిని ఇప్పుడు ఈ జ్యోతి ప్రజ్వలన జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అనేక మంది విదేశస్తులు, స్వదేశస్తులు ఈ ఘాట్ సెక్షన్కి వస్తుంటారు, పోతుంటారు. మరి ఇక్కడ ఈ బాపు గారి యొక్క ఆత్మ శాంతికి చేకూరాలని పలువురు ఇక్కడికి వచ్చి అందరూ అభిమానులు కూడా బాపు గారికి ప్రదక్షిణలు చేసి నమస్కారాలు చేసి వెళ్ళిపోతుంటారు. మరి ఎంత చేసినా కానీ బాపూజీ గారికి తక్కువనే కదా అన్న విషయాన్ని అంత ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నది మళ్ళీ కూడా ఇందిరాగాంధీ గారు వాడినటువంటి వస్తువులు ఏ విధంగా ఉన్నాయో చూసి మనము అనేక విధాలుగా ఈ మట్టి కుండలు, తర్వాత ఇవన్నీ కూడా బొమ్మలు, ఆమె వాడినటువంటి ఫొటోస్, మనం చూస్తుంది లైబ్రరీ, ఇందిరాగాంధీ గారు ఆ లైబ్రరీ, ఆమె కూర్చున్నటువంటి కుర్చీలు, ఈ విధంగా ఎన్నో విధాలుగా ఆమె మా ఇంట్లో ఇక్కడ జరగడం జరిగింది. ఆమె కూర్చున్నటువంటి కుర్చీలు ఏ రకంగా ఉన్నాయి, ఆమె రక్తం చిందించిన టైము ఎలా ఉంది, ఇవన్నీ ఎంతోమంది ఇక్కడ యాత్రికులు వచ్చి ఈ వింతలు చూడటంలో మిమిక్రై ఉంటారు. మరి అంతేకాకుండా ఆమె వాడినటువంటి అక్కడ ఆమె చూస్తున్న తలవారు, బాణాలు కూడా ఇక్కడ అనేకంగా ఉంటాయి. ఇక్కడ చేస్తున్న జనగామ జిల్లాకు చెందినటువంటి కొందరు ప్రముఖులు ఇక్కడికి వచ్చి ఇందిరాగాంధీ యొక్క మెమరీని వాళ్ళు తలుచుకుంటూ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో కొంతమంది వచ్చారు. ఇక్కడ రాజీవ్ గాంధీ గారిని కూడా చూస్తున్నాము. రాజీవ్ గాంధీ గారు ఎలా ఉన్నారు, వారు వాడినటువంటి పూజా సామాగ్రి ఏ విధంగా ఉంది, తర్వాత ఇందిరాగాంధీ వాడినటువంటి గాజులు, తర్వాత ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడ అనేక విధాలైనటువంటి ఇందిరాగాంధీ గారికి మనం ఎంతైనా రుణపడి ఉన్నాము. వారి కుటుంబం ఎంతో మేలు జరుగుతూ ఉంటుంది. ఆ కుటుంబానికి మన భారతీయులందరూ ఆదేశంగానే ఉంటాము. ఇక్కడ చూస్తుంటే ఆమె నడిచేటువంటి దారి, ఇక్కడనే ఆమెకు జవాను చంపేసినట్టు ఇక్కడ మనకు సాక్ష్యం కూడా కనబడుతుంది. ఇక్కడ చూస్తున్నటువంటి వేదిక ఎంతో విధంగా ఉన్నదని చెప్పడంలో అదిగా ఉంది.